ఉండాలి. ఇది జ్ఞానం. ఓహో, మనం పైలోకాల నుండి భూమి మీదికి జ్ఞానము నేర్చుకోవడానికి, లేకపోతే పాఠాలు నేర్చుకోవడానికి మనము జన్మ తీసుకున్నాము. ఇప్పుడు మనమంతా ఎందుకు జన్మ తీసుకున్నాం చెప్పండి? పాఠాలు నేర్చుకోవడానికి, లేదా జ్ఞానం సంపాదించడానికి. పాఠాలు నేర్చుకోవడానికి కానీ జ్ఞానం సంపాదించడానికన్నా పర్వాలేదు, ఎట్లన్నా పాఠం నేర్చుకోవడానికి జన్మ తీసుకున్నాం. మరి దేవుడు అంటే ఇప్పుడు మనం జన్మ తీసుకున్నాం కదా, మనం మనుషులు అనుకుంటాం. మరి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, శివుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాడు, దేవుడు అంటారు. ఎందుకంటాం దేవుడు? చెప్పండి, దేవుడు ఎందుకంటాం? దేవుడు ఎందుకంటే కొన్ని నా విశ్లేషణ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. అందరూ రకరకాల విశ్లేషణ చెప్తారు, అది మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇదే పర్మనెంట్ అని తీసుకోండి, గుర్తుపెట్టుకోండి సబ్జెక్టులో. అర్థమైందా? ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు విశ్లేషణ చేసి చెప్తారు అట్లా. కాబట్టి అందరి వినాలే, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. అందరి వినాలే, మీకు దాంట్లో ఏది కరెక్ట్ అనిపిస్తే మీ మనసు, మీ మైండ్, మీ ఆత్మ ఏది తీసుకోమంటే తీసుకోండి, అది పాడు. ఓకేనా? ఇప్పుడు దేవుడు అంటే ఏమనుకున్నాము? నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుతాను, నాకు డబ్బు కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, ఇది రావాలి నేను మొక్కుతాను. మొక్కినప్పుడు దేనికి మొక్కుతాను? దేవుడికి మొక్కినప్పుడు ఎందుకోసం మొక్కుతా? ఓహో, దేవుడు శక్తివంతుడు, నేను శక్తిహీనుణ్ణి. మొక్కినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన శక్తితో నాకు ఏదైనా చేస్తాడు. చూడండి, నేను శక్తిహీనుణ్ణి, దేవుడు శక్తివంతుడు అని చెప్పి నేను టెంపుల్స్కి వెళ్ళి పూజలు మొక్కలు ఇవన్నీ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం దేవుడు అంటే ఏమనొచ్చు? ఒక శక్తివంతుడు అనొచ్చు, అంతే కదా? కదా, దేవుడు శక్తివంతుడు అనొచ్చు. ఓకేనా? మరి ఇప్పుడు ఆత్మ అంటే ఏమనుకున్నాం? శక్తి, జ్ఞానము, చైతన్యం అని మూడింటి కలయిక అనుకున్నాం కదా. అంటే ఆత్మకు శక్తి ఉందా లేదా? ఉంది. ఆత్మ ఎక్కడ ఉంది? మన లోపల ఉంది. ఆత్మకి కొంచెమే ఉంది శక్తి, అనంతమైన శక్తి ఉంది ఆత్మకు. మరి ఇప్పుడు మనం దేవుని ఏమనుకున్నాం? శక్తి బాగుంది, అనంతమైన శక్తి ఉంది. మరి అక్కడ అనంతమైన శక్తి ఉన్నప్పుడు మన లోపల తక్కువ శక్తి, అనంతమైన శక్తి ఉంది. ఎక్కడ ఉంది? ఆత్మలో ఉంది. మరి అక్కడ బయట విగ్రహాన్ని దేవుడు అనుకున్నప్పుడు అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్న ఆత్మ కలిగిన మననేమంటారు? దేవుడు అనరా? దేవుళ్ళే. మనమంతా కూడా దేవుళ్ళమే అనే సత్యాన్ని బ్రహ్మశ్రీరామ పత్రిజీ గారు మనకు గుర్తు చేశారు. అందుకే సారు సంబోధనలో మై డియర్ గాడ్స్ అంటారు. కాబట్టి సార్ ఏం చెప్తున్నాడు? బయట మనము విగ్రహాలకు పూజ చేయడం అంటే ధ్యానం చేయడము, అంతర్ముఖంగా ప్రయాణం చేసి ఆత్మశక్తితో మనం అన్ని సంపాదించవచ్చు అని ఒక సత్యం చెప్తారు. అంటే ఏం సత్యము? ఆత్మే పరబ్రహ్మము. పరబ్రహ్మం అంటే దేవుడు, ఆత్మే దేవుడు. ఆత్మ మనలో ఉన్నాం కాబట్టి మనమే దేవుళ్ళము. ధ్యానం ద్వారా ఏం తెలుసుకున్నారయ్యా? లేదు, నేనే దేవుణ్ణి తెలుసుకున్నా, ఆ బ్రహ్మ పదార్థం, ఆ దైవత్వమే నాలో ఉంది అని నేను తెలుసుకున్నాను. కానీ నేను మనిషిని, మరి నేనేంటి? మనిషిని. కాబట్టి ఇప్పుడు మనిషిని ఏమని డెఫినేషన్ చేయొచ్చు? చెప్పండి. దివ్య లోకాల నుండి
దిగి వచ్చిన మానవ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిన దేవుళ్ళము. మనము దేవుళ్ళమే, కానీ మానవ శరీరం ధరించాం. ఎందుకు ధరించినాము? పాఠాలు నేర్చుకోవడానికి భూమికి వచ్చాం. మరి దేవుడైనా నేర్చుకోవాలంటే దేవుడైనా పాఠాలు నేర్చుకోవాలి. సత్యలోకం వెళ్ళేంత వరకు పాఠాలు నేర్చుకుంటూనే ఉండాలి. అనంతమైన లోకాలు, అనంతమైన ఫ్రీక్వెన్సీస్, అట్లా ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ పోతూనే ఉంటుంది. నేర్చుకోవాలి. మరి నేర్చుకుంటే ఇది ఏం లేదు అసలు. ఎక్కడ పని అంటే ఇక వేరే ఏం లేవా? ఎక్కడ ఈ భూమికి రావాలా? భూమి అనేది ఒక పరీక్షా స్థలం. భౌతిక శరీరం, మిగతా శరీరాలు, భౌతిక శరీరాలు ఉండవు. ప్రాణమయ శరీరము, సూక్ష్మ శరీరము, భావమయ శరీరము, మనోమయ శరీరము, కాంక్షము అన్నీ ఉంటాయి కదా శరీరాలు. వాటికి భౌతిక శరీరం ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, ఒక మానవునికే భౌతిక శరీరం ఉండదు. ఈ భౌతిక శరీరానికి ఇంద్రియాలు ఉంటాయి, కర్మేంద్రియాలు ఉంటాయి. వీటి ద్వారా ప్రతీదీ అనుభవిస్తాం, అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఇదే జ్ఞానము. జ్ఞానము రావాలంటే పైలోకాల నుంచి మానవ జన్మ ఇక్కడ తీసుకోవలసిందే. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనమంతా కూడా ఏంటి పాఠాలు నేర్చుకోవడానికి దీని నుండి భూమిపైకి వచ్చినటువంటి దేవుళ్ళము. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఒక సత్యం, నేను ఆత్మను, నేను దేవుడిని. నేను దేవుడిని నేర్చుకున్న తర్వాత మరి మీరంతా ఎవరు? మీరు కూడా దేవుడే. నేను దేవుడిని, మీరు దేవుడిని. మరి మీ టైంని ఈ పదార్థాలు, ఈ సృష్టి, నేచర్, చెట్లు, చేమ ఇవన్నీ ఏంటి? దానిలో ఏముంది? మనం ఒక చిన్న రాయినే దేవుడిని పూజిస్తున్నామే. అక్కడ ఒక రాయిని పూజిస్తున్నాం దేవుడిని. రాయి అనేది ప్రకృతి ఒక భాగం. చెట్లు కూడా అవుతారు. చాలా మంది తులసి చెట్లు అని చెప్పినాయి కదా, చెట్లు కూడా దేవత. అంటే మనం ఏం చేయాలి? ఇంకా కొంచెం నాలెడ్జ్ ఎక్కువవుతున్న కొద్దీ, చైతన్యం ఎక్కువ పెరుగుతున్న కొద్దీ, సృష్టి అంతా కూడా దైవ పదార్థమే. సర్వం కల్విదం బ్రహ్మ. తత్వమసి. ఇవన్నీ నేను దేవుణ్ణే, మీరు దేవుళ్ళే. సృష్టి అంతా కూడా, నేచర్ అంతా కూడా దేవుళ్ళే. ఇది సత్యం. ధ్యానం చేయడం ద్వారా సత్యాలు తెలుస్తాయి. ఏం సత్యం తెలుసయ్యా అని చెప్తాను. ఓకే, తర్వాత రెండోది, రమణ మహర్షి దగ్గరికి చాలామంది వెళ్తున్నారు. నా గురించి చెప్పండి. సమస్యలు ఉన్న వాళ్ళు కలెక్టర్ పోతాడు, మిగతా పాముల వాళ్ళు పోతారు, ఆయన మౌనంగా ఉంటాడు. ఇంకా మనం ఛాన్స్ అక్కడే ఉంటే చెప్పండి నీవెవరో నువ్వు తెలుసుకో.